కేస్ విడాకుల లెవెల్లో ఉందా, ఇంకా పోటాట్ లెవెల్లోనే ఉందా? ప్రస్తుతానికి పోట్రాట్ లెవెల్లోనే ఉంది. కేసు ప్రాబ్లం ఏముంది? మినరవా టాకీస్ పక్క సొంత ఎర్రటి మేక కాపరానికి వచ్చింది మొదలు ఊళ్ళో పిల్లలు పెరిగారు కానీ మెళ్ళలో నగలు పెరగలేదని మొగుడు మేక తిట్టుకొస్తుంది. వెరీ గుడ్. అయితే ఆ పిట్ట పేరు మన లిస్ట్ లో రాసుకోవాలన్నమాట. కరెక్ట్ గురు. మొగుడు 4 రోజుల నుంచి ఇంటికి రావడం లేదట. ఏక బొర్రీ అయిపోతుంది. ఆ కలరు మంచి అవసరం ఉండుంటుంది గురు. గురు ఆ పిట్టని ఇలా పట్టేయాలి గురు. ఇంతకే కలర్ బాగుంటుందా? రెడ్ అండ్ రోజ్ మిక్స్ టెక్నికల్. 2 నిమిషాలకి 3 నిమిషాలకు ఒకసారి అంత గురు. షట్ అప్ ఇడియట్. జబ్బు కేసుల్ని నీలాంటి గబ్బు కేసుల్ని తీసుకురావద్దని ఎన్నిసార్లు చెప్పారు? పోనీ మరో కేసు. రైల్వే స్టేషన్ ఎదుట తెల్లటి మేడం కలర్ ఎలా ఉంటుంది? ఇష్టమన కదా సినిమా స్టార్ లా ఉంటుంది. 4 రోజుల క్రితం తన మొగుడు జేబులో మరో ఆడదాని ఫోటో చూసింది. అంతే తాచుపాముల తోట మీద నిలబడి బుసగొట్టింది. కష్టమంది చిట్టుని తిట్టు తిట్టకుండా తిట్టి తను మాత్రం ఊరుకున్నాడా? కొట్టిన తొట్టు కొట్టకుండా కొట్టాడు. అంతే కట్టబోనింది. మరో మగవాడితో తిరిగి నీ చిక్క కుదురుస్తాను రాని శవతం చేసి. వెరీ వెరీ గుడ్. అయితే ఈ కేసు మన లిస్ట్ లో స్పెషల్ గా చేర్చుకోవాలన్నమాట. రైల్వే స్టేషన్ దగ్గర తెల్ల మేడం. మన క్లబ్ మేనేజర్ మంగపతి ఇల్లు కూడా అటువైపు ఉంది. వాడిని కదిపి చూస్తాను. కదిపేయబడి. హలో మిస్టర్ పతి. హలో మిస్టర్ గోపాలకృష్ణ. ఏం లేదు, చిన్న ఇన్ఫర్మేషన్. రైల్వే స్టేషన్ ఎదురుగా ఒక తెల్ల మేడం తెలుసా? తెలుసు. ఏం లేదు, ఆ ఇంట్లోంచి రణగణ ధ్వనులు రసవత్తరమైన పోటాట్లు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఎవరుంటున్నారు ఆ ఇంట్లో? నేను మా అయితే కాపురం ఉన్నాక ఆ మాత్రం కలతలు లేకుండా ఉంటాయా? ఏమంటారు చుమ్కి? అంతే కదా. ఆల్ ది బెస్ట్. బాగా బాగా లేవుందా? క్వైట్ బ్యాడ్. అవును, మీ ఆవిడని ఎప్పుడు క్లబ్కు తీసుకురావని పోషానా? నో అదే ఆంగ్ల భాష మర్చిపోవద్దు. హలో సుధాకర్. హలో. హలో. I love you. Fantastic. Gopal, meet my wife. Warning. ఈవిడేమిటి నీ భార్య? మార్వెలస్. నా పేరు గోపాలకృష్ణ, మీరు గోపి అంటే చాలు, నాకు అదే 10,000. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. Shut up. ఏమిటి సార్, అర్జెంటా మీకు? No, 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 no. Just feeling uneasy అంతే. Friend to be glad to meet you. Anu, glad to meet you. మైండ్ రండి. బామ్మ. నా కళ్ళని నేనే నమ్మలేకపోతున్నానండి, చాలా మార్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదేముంది నాయన, దిస్ ఇస్ జస్ట్ శాంపుల్. నిన్నటి దాకా మూతి ముడుచుకుని మూల కూర్చునేది ఈవేళ నాకు నచ్చినట్టుగా డ్రెస్ చేసుకుని క్లబ్కి వచ్చిందంటే నిజంగా అది నా అదృష్టం. సార్, చికెన్. నిన్నటి వరకు వాళ్ళిద్దరి మధ్య గొడవలు ఉన్నట్టున్నాయి, కానీ వేళ మనం తలుచుకుంటే మళ్ళీ వస్తాయిరా. కాపరంలో కలహాలు పెట్టడం ఎంతసేపు కనుక. మొహంలో పెట్టకు, దాన్ని క్యాబరే డాన్స్ అంటారు. అదే మన ఊళ్ళల్లో జాతరలకి పూనకొస్తే ఆడరు 2 వేప మండలు పుచ్చుకొని, దాన్నే వీళ్ళు 2 గుడ్డ పీలకలు చుట్టుకొని ఇలా స్టైలిష్ గా ఆడతారు అంతే.
దేవుడు చేతులు ఇచ్చింది చేతులతో తినడానికి కాదు, కత్తులు కటార్లు పుచ్చుకు తినడానికి. వాటితో తిను, వాటితో తిను. ఏమండి ఇప్పుడు సగం తిని రేపటి సగం దాచుకో. సంత చెరువు దగ్గర పచ్చ మేడలు భార్యాభర్తల మధ్య గొడవ వచ్చేట్టుంది. వెరీ గుడ్. చిన్న బీటేసి వస్తాను. వీటి సరిగ్గా వేయి, లేకపోతే బాడీ షేప్ మారిపోతుంది. ఇది బాల్ రూమ్ డాన్స్ అమ్మా, పెద్ద కష్టమే లేదు. మేం చేస్తాం చూడు. తయారు? ఇంత పొద్దు పోయింది, ఆ లొక్కాన్ని డబ్బాలు వేసుకొని ఎక్కడెక్కడ తిరుగుతుందో ఏమో. ఇంతవరకు కొంపలు తగలడిందే. వట్టి ముద్ర చిప్ప. చదువా సంస్కారం? ఎడ్డమంటే తెడ్డమంటుంది, తెడ్డమంటే ఎడ్డమంటుంది. నేను కూడా మీతో మాడిపోను. నిన్ను పట్ల వద్ద చెయ్య. ఏమిటి అవతారం? తంజావూరు బొమ్మలాట చేయి చేయి ఉంటూ వచ్చావు. అని దాని అర్థం దొరల భాషలో. మా అడుగు తెలుసులే. అమ్మో అమ్మో, ఇంత మాటలు అంటుంటే చూస్తూ నిలబడ్డారా? తనగారండి. 3 జీవితం వెళ్ళిపోయిందనివి నీకు మా గొడవలు దేనికే? ఓ మూల కృష్ణారామాన్ని కూర్చో. కమందారు. బాగున్నావే? ఈ చక్రం మట్టిపోను. నన్ను ఎక్కిరిస్తున్నావంటే అమ్మో అమ్మో పండు పట్టేసింది. నా కొడుకు మందు పెట్టేసింది. నీ కొడుక్కి మందు పెట్టిన చేత్తోటే నీకు పట్టిన దయ్యాన్ని కూడా వదిలిస్తుందమ్మా నీ కోడలు. కోడలా? కొరివే. మీ అండదండలు చూసుకొని అది ఎగిరెగిరి పడుతుంది. అసలు దీనికంతా కారణం మీరు. క్వశ్చన్ అది కాదమ్మా. ఇది వరకు నీడను చూసి భయపడేది ఇప్పుడు నిప్పును చూసిన ధైర్యంగా నిలబడగలుగుతోంది. నీ కొడుకు కోరుకున్న మార్పు అదే కదమ్మా. ఒకవేళ నువ్వు ఆ మార్పు ఒప్పుకోలేదు అనుకో, నీ కొడుకు కోడలు కలిసి నేను ఫుట్బాల్ ఆడినట్టు ఆడతారు. ఫుట్బాల్ అంటే నీకు తెలియదేమో, బంతి బంతాడినట్టు ఆడతారు. ఆడతారు ఆడతారు. షబ్బా, చాలా అలిసిపోయావమ్మా. లోపలికి వెళ్ళి ఫుడ్ చూడు. ఈ పళ్ళు నేను ఇంటారు తెచ్చుకున్నాను. పడి మేస్తుంది తాగా. ఇది బండ ఇదమ్మా తయారు. మనం వెళదాం కదా. అలాంటి మనం వినకూడదు. అది కాదండి, ఇప్పుడు మన డ్యూటీ పూర్తయింది అనిపిస్తోంది. వాడు కిలకిలా నవ్వుకుంటున్నాను. క్వశ్చన్ అది కాదు. ఇప్పుడిప్పుడు స్పర్ధలు పోయి దగ్గరికి అయ్యారు. ఆ దగ్గరైన వాడు ఒక్కటై ముగ్గురు అవ్వద్దు. ఆ 3వ వాడే ఒక్కటైన ఆ ఇద్దరిని ఇద్దరు కాకుండా చూసుకుంటాడు. ఏ అర్థం కాలేదా? ఎందుకు ఆకలిస్తుందా? అమ్మాడా? లేదమ్మా, అమ్మ వస్తుంది, పాలు పడుతుంది. ఏం లేదు. ఏం పాప మునిగిందని అట్లా వస్తారు? పిల్లాడికి ఆకలి వస్తున్నట్టుందమ్మా. గుక్క పట్టి ఏడుస్తున్నాడు. పాలి అమ్మా. పాలు పట్టడానికి పని మీద పెట్టిందని నేను ఆగనా? మీరు పట్టకూడదు? నేనా? అవును. ఏ డబ్బాలు పాలు కలిపి సీసా మోసి పట్టండి. ఓ మనవుడు మనవుడు నన్ను గంట పేరు లెక్కిపోయారే. పనుకోలేరు. అదేంటమ్మా, పిల్లాడికి డబ్బా పాలు పడుతున్నారా? ఈ రోజులు అందరూ ఆ పాలే పడుతున్నారు. సీసాల బొచ్చి వాడు మొహాన్ని పడేయండి. దరిద్రపు బెతవ. ఎప్పుడు ఏడుపు ఏడుపు. అయినా డబ్బా పాలు తాగవలసిన కర్మ వాడికేం పట్టలేదు. వాడి కన్న తల్లి ఇంకా బ్రతికే ఉంది. బ్రతుకున్న తల్లి వాడి కోసం, వాడి పాల కోసం తన అందాన్ని పని చేయలేదు. ఏమన్నా? కన్న బిడ్డకు పాలిస్తే నీ అందం పెరిగిపోతుందనే నువ్వు ఒక తల్లివేనా? నా బిడ్డ కాదు, నీ బిడ్డ. నీకోసం మోసాను, కన్నాను. నన్ను పాలు పెట్టడానికి, నలుగురిలో నవ్వులు పాలు చేయడానికి కూర్చున్న ఈ దరిద్రుడు నా బిడ్డ కాదు. మీరు పాలించుకుంటారా పాలించుకుంటారా మీ ఇష్టం. నువ్వు అరే మధు, చూడండి, తిట్టడం కొట్టడం మగాడికి మాత్రమే తెలిసే విద్యలు కావు.
ఆడది అతన్ని అవలీలగా చేయగలదు, చేసింది కూడా. ఎప్పుడో తెలుసా, నరనరాలు జీర్ణించుకున్న బూజు పడిన సాపదారిని ఛేదించగలిగిన రోజున, మగాడు కట్టిన తాడిని తెంపి బాయిమోహాన్ని కొట్టగలిగిన రోజున, ఆ రోజు ఆ తిరుగుబాటు నాతో ఇంట్లో మొదలయ్యేలా ప్రవర్తించకండి. ఇట్స్ అ వార్నింగ్ టు యు. మైండ్ ఇట్. నన్ను కొంచెం సాయం చేయమంటారా? వద్దండి, ఎంతసేపు? 10 నిమిషాల్లో అయిపోతుంది. నేను 5 వేలు వేస్తానండి. 5 నిమిషాల్లో అయిపోతుంది. అత్తయ్య గారు ఇంట్లోనే ఉన్నారు. చెవుళ్లాగా ఉంది, మనమే ఎక్కుదాం. పిల్ల చాకులాగా ఉంది గురు. చాలా మంచి పిల్ల. సింగిల్ లెగ్ లాగా ఉంది గురు. మంచి వాళ్ళకి దేవుడిచ్చే శాపం ఇది పాపం. ఎవరా ఎవరా మీరు? దిగు, నువ్వు దిగరా? రే దిగు. గురు గురు అంటూ గోడకి గురకలు పెడుతున్నావు. చెప్పు కొట్టాలి. చెప్పు కొట్టాలి. కొట్టాలి. లేకపోతే చెప్పకుండా గోడెక్కినందుకు చెప్పెట్టి కొట్టాలని. అరే చెప్పు, బానే ఉంది. బాగానే ఉంది బాబు. నువ్వు రోజు ఇలా చెప్పులు కుట్టి కుట్టి ఏమాత్రం సంపాదిస్తావో చెప్పు. 1 2 అంతే కదా. నాకు చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చావే అనుకో, నీకు 10 రూపాయలు ఇస్తాను. ఎందుకని? ఎందుక, ఈ వీధులో ఎవరైనా కొత్తగా కాపురానికి వచ్చిన భార్యాభర్తలు చిన్న లిటికేషన్ పడుతుంటే ఆ లిటికేషన్ మనం డెవలప్ చేస్తాం. నేను డెవలప్ అవుతాను, నీ పాకను కూడా డెవలప్ చేస్తాను. అంటే కుటుంబాలు పాడు చేసేవాడు అనమాట. కుక్కను కొట్టిన ఒకటే, నిన్ను కొట్టిన ఒకటి. తెల్లటి బట్టలు వేసుకోవడం గొప్ప కదరా, మళ్ళీ పువ్వు లాంటి మాస్ ఉండాలరా. నా మాట ఆపీలోపుగా నువ్వు ఇక్కడి నుంచి కదలకపోయావా, నీ చర్మం ఒలి ఈ వీధిలో వాళ్ళందరికీ చెప్పులు కుట్టి ఇంకా ఏమన్నా ముక్క మిగిలితే నేను కూడా చెప్పులు కుట్టుకుని తొడుకోకపోతే నా పేరు కోటయ్యే కాదురా. మాధవ్, ప్లీజ్ హెల్ప్. ఏమిటి ఈ హుక్స్ ఆఫ్ స్వెటర్ ప్లీజ్. ఇదా భలే హెల్ప్. ఏమ్మా సిగ్గేస్తుందా? సిగ్గు కాదు కానీ ఇటువంటివి ఎవరికి చేస్తారో తెలుసా? హీరో హీరోయిన్ చేస్తాడు. అట్టి ఇక్కడికి వచ్చింది ఏమిటి హార్టా? హార్ట్ ఉండవలసిన చోటే ఉంది. నేను హార్ట్ ఇవ్వాలనుకున్నాను. గుండెలు పెట్టినా? గుండెలు మగవాళ్ళకి ముందే ఉంటాయి. గొప్పలే. జేబులో ఉండవలసినవన్నీ ఉన్నాయో లేదో చూసుకో మరి. ఏ తమకు జేబులు కొట్టే అలవాటు ఉందా? అదేం కాదు, చూసినవన్నీ జేబులో వేసుకునే అలవాటు తమకుందేమోనని. నువ్వు నా జేబులో పడ్డావేంటి? ఏ పడకూడదా? పడ్డా భద్రంగానే ఉంటావులే. నిజంగా? చలపతి అయ్యా, ఆ బెనిఫిట్ ప్రోగ్రామ్ లెక్కలవి తేల్చావా? తేల్చానండి. ఏమిటి
ఇదిగోండి మనకి ఒరిజినల్ గా వచ్చిన కలెక్షన్ 25,000 రూపాయలు. అది సరేనయ్యా. దాన్ని 10,000 రూపాయలు కుదించడానికి నా తల ప్రాణం తోకొచ్చింది. చాలు చాలు, ఆ మాత్రం అడ్జస్ట్మెంట్ చాలు. మరీ దురాశకి పోతే మొదటికే మోసం వస్తుంది. సరే, ఆ చందాల సంగతి? ఇదిగోండి డూప్లికేట్ పుస్తకాలు తయారు చేయించేశాను. మరి ఇంకా ఈ ఒరిజినల్స్ ఎందుకు కట్టి పెట్టావా? తగలబెట్టక. ఎందుకైనా మంచిదని ఉంచాను బాబు. ఎందుకైనా మంచిదనే తగలబెట్టమంటున్నాను. తగలబెట్టేద్దాం. ఇన్నేళ్ల ప్రజాసేవ అనుభవంలో ఈ మాత్రం నీకు తెలియదా? అన్ని నేను చెప్పి చేయించుకోవాలటయ్యా. నీకంటే నీ కొడుకునయ్యో. అరే అడుగో, మాటల్లో వచ్చాడు. గుడ్ మార్నింగ్ సార్. ఏం చిట్టి, ఏంటి పోటీగానే వెంటేసుకొచ్చావు? అదే ఏం లేదండి, ఊళ్ళో 2 మంచి బాక్స్ ఆఫీస్ పిక్చర్స్ రిలీజ్ అయ్యాయి. అయితే ఆ ఆటకు ఒక 25 టికెట్లు కొని బ్లాక్ లో అమ్ముకుంటే పిల్లలు కలవాడు బతికిపోతాడు. ఓహో, 200 ఏమని నా కాళ్ళ వేళబడి ప్రాణం తీశాడు అనుకోండి. ఆయన నా కాళ్ళు పట్టుకుంటే లాభం లేదురా, అయ్యగారిని పట్టుకో పని జరుగుతుందని తీసుకొచ్చాను. ఎంత? 200? అవునండి. 200లేగా సిద్ధం బాబాయ్. 200 ఉండండి. సరే ఇందా. అసలుకు మోసం రాదు కదా. నయా పైసలతో సహా పువ్వుల్లో పెట్టి తీసుకొచ్చిస్తాడు. అలాగే బాబాయ్. మంచి. చూసారా, అయ్యగారు దేవుడు రా. వెళ్ళి దండాలే. వస్తానండి. రా, మెల్లగా జారుకుంటున్నాం. అయినా 30 రూపాయలు ఇక్కడ. ఈ 20 తీసుకో బాబు. 30 అంతకన్నా కిట్టదు బాబు. కిట్టదా? సరే అయితే నువ్వే బాబు పోడరా. వస్తా బాబు. నమస్కారం. ఏమిటయ్యా నసుగుడు? ఏమి లేదు బాబు. మరేమిటి చెప్పు. తమరు రోజు రోజు అలాగా పెరిగిపోయి లక్షాధికారులు అయిపోతున్నారు. సంతోషమే. నేను మాత్రం వేసిన చోటే ఉండిపోయా. నీకు మాత్రమే? నువ్వు పెరుగుతూనే ఉన్నావుగా, కాకపోతే కాస్త నిదానంగా. నా మొహం పెరుగుదల ఇద్దరు గొర్రెలు బెత్తరు తోకని. చూడు చలపతి, దేనికైనా ఎవరికైనా టైం అంటూ ఒకటి రావాలయ్యా. నీకు ఎప్పుడోకప్పుడు వస్తుంది, రాకపోతున్నావుటే. దేని మాట ఎలా ఉండవండి, తమరు నమ్ముకున్నాను. శుభం. కూర్చోండి. ఎంత గౌరవంగా నేర్పుతున్నారు మాస్టర్. థ్యాంక్ యూ. వీళ్ళు ఇలా పెట్టాలి. అలా. అలా. ఇంక నేను కొట్టుకుంటానులేండి, మీరు వెళ్ళండి. సరే. ఏమిటా చప్పుడు? టైపు చప్పుడు కాదు, టేబుల్ చప్పుడు. బాబ్జీ ఎప్పుచారా? ఇప్పుడే. నిజంగా టైప్ నేర్చుకోవడానికేనా? కాదు, నిజంగా నీకోసమే చేరాను. ఇప్పుడు మా నాన్న వస్తాడు, చూస్తే కొంప మునుగుతుంది. ఏమిటి వయసులో మీ నాన్న టైప్ కూడా నేర్చుకుంటున్నాడా? కాదు, నన్ను దిగబెట్టి వెళ్ళాడు. ఇంకా అరగంటలో వస్తాడు. అరగంటలో వచ్చేలా? మీ నాన్న అసలు మనిషేనా? చూడు భాగ్యం, పవిత్రమైన ప్రేమకి ఎన్ని ఆటంకాలు. ఇదిగో బాబ్జీ, ఆ నల్లచీరమ్మాయి మనకేసే చూస్తుంది. నువ్వు అలా తిరుగు. ఏమిటో నాకు కొత్తగా ఉంది. ఏమిటది? అదే టక్ టక్ టక్. నాకు నేర్పవా నువ్వు? ఏది చెయ్యి. ఈ వేలు ఇక్కడ. అబ్బా, నీ చేతులు వదిలే పుట్టి కొంచెం దగ్గరికి రా. ఈ వేలు ఇక్కడ, ఈ వేలు ఇక్కడ, ఇక్కడ ఇక్కడ, ఇలా 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 ఇలా. ఇప్పుడు చదువుకో. ఐ లవ్ యూ. I too love. What is this? I dismissed both of you. Why dismiss? I paid 10 rupees. Shut up and get out. ఏదో పొరపాటు జరిగిపోయిందండి. అందుకే నేను మా పొరపాటు దిద్దుకుంటున్నాను. మీలాంటి వాళ్ళు ఇక్కడ ఉంటే మా ఇన్స్టిట్యూట్ పరువు అయిపోతుంది. ఇటువంటి ఇన్స్టిట్యూట్లు 150 ఉన్నాయి. మా పేపర్ బట్టి ఓహో సరే. మళ్ళీ ఇక్కడ కూడా తయారయ్యావా నాయన? తయారవనే కాదండి, ప్రేమైన సాయించడం డిస్మిస్ అవ్వడం అన్నీ అయిపోయాయి. తీసుకెళ్ళండి మీ అమ్మాయిని. ఎందుకయ్యా మమ్మల్ని ఎలా ఏడిపిస్తావు? మనిషికి ఒక మాట అన్నాం, బుద్ధి లేదు. ఇలా అయితే మీ నాన్నగారు చెప్పాల్సి వస్తుంది. చెప్పండి, నేను చెప్పలేక వస్తున్నాను. మీరైనా కాస్త చెప్పి పుణ్యం పెట్టుకోండి. కొత్త మామగారా, నీకు చదువు వద్దు, టైపు వద్దు, వంటింట్లో పడి ఎడుతూ కానీ పుట్టుకో సంచి పుట్టుకో. ఎందుకులే.
నిద్ర లేక దొంగ నిద్ర? చీచి పూచి భలే భలే. అరే సన్నగా ఉన్నట్టుంది. అలాగే ఉంటుంది. ఇప్పుడు చూసుకో ఎంత అందంగా ఉందో. చూసుకోని అందం. చీచి బుజ్జి. మాధవ్ ఎంతకాలం ఇలా ఎలా ఇలా? బోర్ కొడుతోందా? అవును, మార్పు కావాలి. మనిషికా మనసుకా? ఈ రెంటికి ఉన్న సంబంధం ఇంతకాలం అయినా మన లవ్ స్టార్ట్ అయిన చోటే ఉంది. కాస్త ముందుకు వెళితే కొత్త రుచులు, ఇంకాస్త ముందుకు వెళితే కొత్త అనుభవాలు, ఇంకా కాస్త ముందుకు వెళితే సాగరంలోకి. అవును, దిగాలి మరి సంసార సాగర్లోకి. ఓహో, అదే అయ్యగారు కోరుకునే మార్పు. నీకక్కర్లేదా? మనిద్దరం కావాలనుకుంటూ చాలా. ఏ మీ నాన్నగారు ఒప్పుకోరా మన పెళ్లికి? నో ఫియర్స్. మా డాడీ నేనెంత చెప్తే అంతే. ఇంకే చెప్పేసేయ్. ఫోయస్ ఎప్పుడు? చేపే. నువ్వు కూడా రావాలి మరి. బ్రేక్ఫాస్ట్ మా ఇంట్లోనే. ఓకే? ఓకే. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. లేట్ అయ్యారా? కరెక్ట్ టైంకి వచ్చావు. డాడీ కూడా నీ కోసం ఎదురు చూస్తున్నారు. కూర్చో. నమస్కారం అండి. మాధవ్, సంధ్య అంతా నాకు చెప్పింది. నువ్వు సంధ్యని ప్రేమించావట? అవునండి. అదేనండి, సంధ్య కూడా నన్ను ప్రేమించింది. సంధ్య సంగతి నాకు తెలుసు. నీ సంగతి చెప్పు. సంధ్యని పెళ్లి చేసుకుంటున్నావట? ఇద్దరం అనుకున్నామండి. నోరు మూయి. ఎన్ని గుండెల్లో నీకు? సంధ్యని ప్రేమించడానికి నీ అర్హత ఏమిటి? పెళ్లి చేసుకోవడానికి నీ తాహత ఏమిటి? క్షమించండి, ప్రేమకు మనసు ఉండడమే అర్హత, పెళ్లికి ప్రేమించడమే తాహత. నాన్ సెన్స్. ప్రేమట ప్రేమ. మా సంజయ్ నిన్ను ప్రేమించిందా? మీ అమ్మాయినే అడగండి. ఏమ్మా? పాపం ఆయన అలా అనుకుని ఉంటారు డాడీ. సంచ ఏమాయ్, ఇప్పుడేమంటావు? కాస్త చనువుగా తిరిగినంత మాత్రాన ప్రేమని పెండ్లని వెంట పడతావా? మా అమ్మాయి మీద అభాండాలు వేస్తావా? ఇది అభాండాలు కావు. నేను మీ అమ్మాయి వెంట పడలేదు, మీ అమ్మాయే నా వెంట పడింది. నన్ను కవించింది. పగలనక రాత్రనక నాతో విచ్చలవిడిగా తిరిగింది. నోరుమై, ఎవరిని అంటున్నది? మీ అమ్మాయినే అడగండి. నిజం అవునో కాదు? అవును డాడీ, అంతా నిజమే. ఇప్పుడే ఉంటారు. ఇదంతా కేవలం చదివేనంటారా? కాదు, ప్రేమ అంతకన్నా కాదు. మరేమిటి? కక్ష. అవును, ఆనాడు కాలేజీలో అందరి ముందు నన్ను అవమానించావు. మర్చిపోయావా? ఏమిటి? నిన్ను అవమానించాడా? అవును డాడీ, పెద్ద రౌడీలా 10 మందిని వెంట పెట్టుకొచ్చి నాన్న అల్లరి చేసి నా చేత క్షమాపణ చెప్పించాడు. సంచ, ఇంత నాటకం ఆడతావా? అవును, అవమానానికి అవమానం. టిట్ ఫర్ టాట్. సంచ, ఏమిటో నీ దబాయింపు? చేసిన తప్పును ఒప్పుకో, క్షమాపణ చెప్పు. ముందు అమ్మాయికి క్షమాపణ చెప్పు. చెప్పు. పోనీ మిస్టర్ మాధవ్, నోటితో చెప్పలేకపోతే కాగితం మీద రాసివు. కాగితం మీద కాదు, ఎప్పటికీ చెరిగిపోకుండా జీవితం మీద రాసి చూపిస్తాను. కాకపోతే ఏమిటి బావా, ఆ సంధ్య మత్తులో పడి మమ్మల్ని అందరినీ మర్చిపోయాం. నేను ఎవరన్నా కనిపించావా? బాగా జరిగింది నీకు. జ్యోతి, నువ్వు ఇక్కడి నుంచి పోతావు లేదా? సిస్టర్, కాస్త టైమింగ్ పాపం. తిన్నది మామూలు దెబ్బ, దెమ్మ తిరిగిపోయింటుంది. లేకపోతే ఏమిటి బావా, ఇంత తెలివైన వాడివి తెలిసి ఆ గోతులో పడ్డావు. నేనే ఒక చెంప పెట్టిన బయటపడ్డా. నువ్వు పెళ్లి దాకా వెళ్ళావు పాపం. పళ్ళు రాలంత పని అయింది. అది ఆడరా చెప్పు. కాదు, మర్చిపో. ఒక పేరు కాదు, మర్చిపో. మర్చిపోవడమా? ఏం చేస్తాను? ఆ సంచనే పెళ్లి చేసుకున్నా. అవును,
ఆ ఆదినారాయణరావు చేత నా కాళ్ళు కడిగించి కన్యాదానం చేయించుకుంటాను. బావా నీకేమన్నా పిచ్చి పట్టిందా? పిచ్చిగా ప్రేమ అది అహంకారానికి ఓడిపోకూడదు, అవమానానికి తలవంచకూడదు. లిల్లీ, నువ్వు సరోజ్ పెళ్లికి రావట్లేదా? లేదు సంజ, ఫాదర్ హెల్త్ బాగలేదు. మా ఫాదర్ కూడా ఏవో ఇన్కమ్ ట్యాక్స్ గొడవలు ఉన్నాయి. నేను కూడా ఒంటరిగానే వెళుతున్నాను కార్లో. తోడుగా రాకూడదు? నేను వస్తే ఎలా చెప్పు? ఫాదర్ని ఎవరు చూసుకుంటారు? ఓకే, నేను ఒంటరిగానే వెళ్ళాలన్నమాట. ఈ లెక్కలని మీరు ఒక్కసారి చూస్తే ఆ లెక్కలేమిటో ఆ పుస్తకాలు ఏమిటో అంత గందరగోళంగా ఉంది. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు నా పేగ పట్టుకుంటారు. అది కాదండి. డాడీ, నేను వెళ్ళొస్తాను. వస్తానమ్మా, ఉండవా, అమ్మాయి పంపించి వస్తాను. సార్ ఏమిట్రా వేషం? చలి జ్వరం తగిలింది సార్. ఒరిడియట్, అమ్మాయి వాళ్ళ ఊరికి వెళ్ళాలని తెలుసు కదా నీకు? జ్వరానికి తెలియదు కదా డాడీ. నాన్సెన్స్, మరి ఎలాగమ్మా ఇప్పుడు? వేరే డ్రైవర్ తెచ్చాను సార్. వేరే డ్రైవరా? వాడెవడో ఏమిటో చాలా మంచివాడు సార్, ఫస్ట్ క్లాస్ డ్రైవర్, మావాడే. రే ఇలా రారా. ఒరేయ్, మీ వాడు అంటున్నావు, వాడు చూస్తే సాయిబులాగా ఉన్నాడు. ఆ గడ్డం అది మొక్కుబడి సార్. ఓ మొక్కుబడా? అన్నయ్య, అతను ఎవరో కొత్తవాడు. అమ్మాయిని ఒంటరిగా. ఏం శాంతమ్మ నువ్వు అనేది? అమ్మాయికి ఏం భయం? ఇలా భయపెట్టే ఆడపిల్లని ఎందుకు పనికి రాకుండా చేస్తున్నావు? ఒరే కార్తీమనరా, నువ్వు వెళ్ళమ్మా, లోపల అహోబిలో వెయిట్ చేస్తున్నాడు. ఓకే, బాయ్. బాయ్. అత్తయ్య వస్తాను. చూడండి, ఇన్కమ్ ట్యాక్స్ విషయాల్లో మాత్రం మీరు ఏమి వరీ కాకండి, అవన్నీ నేను చూసుకుంటా కదా. ఏదో మంచివాడు మనవాడు అనుకుని కంపెనీలో షేర్లు కూడా ఇచ్చి కాస్త చూసుకోవాలంటే బాగానే చూసావు. మీరు అనవసరంగా అప్సెట్ అవుతున్నారండి. అనవసరమా? నీకేమయ్యా, వెళ్తే నేను జైలుకి వెళ్ళాలి. రామ అలాంటిది ఏదన్నా వస్తే నేను వెళ్తా గానీ మిమ్మల్ని వెళ్ళిస్తానండి. ఏమిటి దారి తప్పించావు? లేదులేండి, సరైన దారికే తెచ్చాను. నాన్ సెన్స్, నీకు డ్రైవింగ్ చేత కాదు, అసలు దారులు తెలియవు. ముందు కారా. అన్ని దారులు తెలుసులేండి. ఇడియట్, కారా పన్నుంటే నీ కాదు, ఆపుతావా లేదా? ఎవరు నువ్వు? నేనా? నువ్వా? ఎంత మోసం! కారు ఆపుతావా లేదా? కారు సంజ వచ్చేసింది. హాయ్ లిల్లీ. హాయ్. ఓ జ్యోతి, నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా? ఇదిగో నా బర్త్డే ఇన్విటేషన్, తప్పకుండా రావాలి. ఓఎస్. ఓ రాసేస్తాను నేను. ఓ, దీపావళి అమావాస్య రోజు పుట్టావు అనమాట. అయితే పచ్చి దొంగ అవుతావు. అవుతావేంటి? ఎప్పుడో అయిపోయింది. మన కాలేజీలో ఎందరు కుర్రాల హృదయాలు దోచేసిందో తెలుసా? సిల్లీ. సంజ డియర్, సంజ డియర్. ఏమిట్రా సంజ అని అక్కడే ఉన్నావు? ఇలా రాస్తే ఎవర్రా నిన్ను ప్రేమించేది? మరి ఎలా బ్రదర్? కవిత్వం రాయాలరా, అమ్మాయిని పొగడాలి, అందరూ లెక్కించాలి, అప్పుడు వలలో డన్ అని పడిపోతుంది. కరెక్టే బ్రదర్, నాకు ఇంగ్లీష్ రాదు. అవునవును, ఈ తెలుగులో 5, ఇంగ్లీషు 2గా నీకు మార్కులు. రే నేను చెప్తాను రాయరా. థ్యాంక్ యూ బ్రదర్, చెప్పమ్మా. సంధ్య నా ప్రేమ వింధ్య, సృష్టికే సంధ్యారాగం లాంటిది నా దృష్టికి నీ అనురాగం. అంటే ఏంటి గురు? అంటే అదే నీకు తెలియదు, నువ్వు రాయరా. ఆ సంధ్యలో ఎరుపు, ఈ సంధ్యలో వలపు, ఆ సంధ్యలో వెలుగు, ఈ సంధ్యలో జిలుగు. సంధ్య నీకిచ్చాను ప్రేమశ్రీ బిరుదు, ఇట్లు చిట్టి బాబు. అది కాదు, ఈ ఉత్తరం నువ్వు రాసినట్ట నేను రాసినట్ట? చంపావు కదా రే, సారీ. ఇట్లు బాబ్జీ అని రాయ్. రే ఇదేమన్నా పలక? ఉత్తరం సరే నువ్వు చెప్పి రాయించావు, కానీ తీసుకెళ్ళిచ్చే దమ్ములు వీడికి ఉన్నాయరా? నా సంగతి నీకు తెలియదురా. ఈ ఉత్తరాన్ని సంధ్యకిచ్చి రాకపోతే నా పేరు బాబ్జీ కాదు. పట్టుకుంటారు పుస్తకాలు. బెస్ట్ ఆఫ్ లా. థ్యాంక్ యూ. మాధవ్, బాబ్జీ గారు సంధ్యకు లవ్ లెటర్ ఇవ్వడానికి వెళ్ళాడు రోయ్. డేంజర్ రా, ఆవిడ కళ్ళు అసలే ఆకాశంలో ఉంటాయి.
ఏమండి 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 వాట్ బాబ్జీ? ఓ నీకు ఇన్విటేషన్ ఇవ్వలేదు కదా? ఇందా. ఎందా ఏమిటిది? నీ బర్త్డేనా? చదివితే కాటా మీతామా ఏమ్మా బాబ్జీ, నన్ను ఇంటిగా ప్రేమిస్తున్నావా? నమ్మకం లేదా? నీ పాదాల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. కావాలంటే నా ప్రాణాలు కూడా ఇచ్చేస్తాను. ప్రాణాలు ఎందుకని ప్రమాణించి. అమ్మమ్మమ్మలే బాబ్జీ. కౌంజల్ ప్రేమిస్తున్నాడు. ముఖం చూడు మరచంబులాగా. ఎంత పొగరు! బాబా చూసా బావా, అన్నను ఎంత డబ్బు కొట్టిందో ఆ సంఖ్య. కొడుతుంది. ఏమైందిరా? ఏం లేదు, చిట్టిబాబు డిటెక్ట్ చేశాడు. నేను రాశాను. పూర్తిగా చదవలేదు. ఇంతలోకే యాక్సిడెంట్. బాబ్జీ గారు మిమ్మల్ని ప్రిన్సిపాల్ గారు రమ్మంటున్నారు. అలాగే ప్రిన్సిపల్ గారు. నీకేం భయం లేదు, వెళ్ళి. మేమున్నావు, నువ్వు పో. ఇందాక కూడా నువ్వు ఉన్నావుగా. నువ్వు పదరా. చిట్టుబాబు నువ్వు వెళ్ళి మన వాళ్ళందరినీ పోల్చి. ఓకే. బావా ఎలాగైనా సరే దాన్ని పొగరనొచ్చాలి. ఏం జరిగిందిరా? అదే సంజయ్ రిపోర్ట్ చేసిందిట. ప్రిన్సిపల్ గారు నన్ను సస్పెండ్ చేశారు. చెంపదెబ్బ కొట్టింది చాలక సస్పెండ్ చేయిస్తుంది. పద. డ్రైవర్ కారు కదలడానికి వీలేదు. ఏమిటి న్యూసెన్స్? దిగు కిందికి. ఎందుకు? దిగు ముందు ఎందుకు చెప్పిన తర్వాత ఏ ఏమిటి? చేసిన బుద్ధి తక్కువ పనికి క్షమాపణ చెప్పాలి. ఏమిటో ఆ బుద్ధి తక్కువ పని? బాబ్జీని కొట్టడం. నాన్సెన్స్. వాడెవడు నన్ను ప్రేమించడానికి? ప్రేమించడానికి ప్రతి మనిషికి హక్కు ఉంది. వాడిష్టం వాడు ప్రేమించాడు. నా ఇష్టం నేను కొట్టాను. ఏం చేస్తారే? క్షమాపణ చెప్పిస్తా. అది మీ తరం కాదు. ఇంటికి వెళ్ళడం నీ తరం కాదు. డ్రైవర్ అమ్మా పిలిచారా? చూశావుగా, ఇప్పుడైనా క్షమాపణ చెప్పుకో. చచ్చినా చెప్పను. పోనీ నోటితో చెప్పలేకపోతే కాగితం మీద రాసివు. ఈ చూపులు మన దగ్గరేమీ పనిచేయవు. క్షమాపణ చెబితేనే కారు కదులుతుంది. రా ఊరికి ఎందుకు ఆర్గ్యుమెంట్? సంధ్య వీళ్ళతో ఎందుకు వచ్చిన గొడవ? నా మాట విని చెప్పేసి. మర్యాదగా చెప్పు. క్షమించండి. అలా కాదు, పొరపాటైపోయింది క్షమించండి అని బాబ్జీతో చెప్పాలి. పొరపాటైపోయింది క్షమించండి బాబ్జీ గౌరు. ఓకే చాలా. అయ్యా ఇక కారు తోలమంటారా? ఇంకా పైన ఉన్నావా? తోలమంటారా? పోయి కాఫీ తాగు. బాబా భలేగా బుద్ధి చెప్పా బావా, భలేగా బుద్ధి చెప్పా బావా. అమ్మా సంధ్య ఏమిటమ్మా ఈ రోజు కూడా ఇంకా నిద్రే? లేలే అత్తమ్మా స్టాప్. పుట్టినరోజు కూడా అక్కయ్య మామూలుగా లేపడమే. ఉండు, అక్కయ్య నేనే లేపాలి. అందరికంటే ముందు నేనే హ్యాపీ బర్త్డే చెప్పాలి. హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ డాడీ. పదమ్మా పద, తలంటి పోసుకుంటా. నాకు తలంటి వద్దయ్యా, నేను ఉట్టి షాంపూతో పోసుకుంటాను. లేదమ్మా, ఈ రోజు మాత్రం మీ అమ్మగారు పెట్టిన పద్ధతి ప్రకారం జరగాల్సింది. కరెక్ట్. చూడమ్మా, అన్ని రోజులు నీ ఇష్టం, ఈ రోజు మాత్రం మీ అమ్మ ఇష్టం. మీ అమ్మ నిన్ను శాంతమ్మగా అప్పచెప్పిపోయింది కనుక ఈ రోజున శాంతమ్మ మీ అత్తమ్మ కాదు, మీ అమ్మే. ఈ రోజు ఏంటి డాడీ? అమ్మ పోయిన దగ్గర నుంచి అత్తయ్యే మాకమ్మ. పదమ్మా పద. తొందరగా కానీ. చూడమ్మా, నీకోసం మంచి బర్త్డే ప్రజెంట్ కాసుకుని ఉంది. ఏమిటి డాడీ అది? నో నో నో, నువ్వు ఇంకా పుట్టందే. స్నానం చేసిన తర్వాతే పుట్టినట్లు లెక్క. మరి అంతవరకు అమ్మ బొజ్జలో ఉన్నావు. డాడీ కదమ్మా, ముందు మీ అమ్మకి నమస్కారం చేయి. ఇదిగోనమ్మా నీ ప్రజెంటేషన్. థ్యాంక్ యూ డాడీ.
ఎలా ఉందమ్మా నెక్లెస్? బ్యూటిఫుల్, వెరీ నైస్. డాడీ ఒక్క సెకండ్ లో వచ్చేస్తాను. ఎక్కడికమ్మా? ఒక ముఖ్యమైన ఫ్రెండ్ పిలవడం మర్చిపోయాను, వెళ్ళి పిలిపిస్తాను. ఓకే. ఏంటి ఇలా చేశా? ఇవాళ నా పుట్టినరోజు. ఓహో, ఇన్విటేషన్ ఇవ్వడానికి వచ్చావా? ఏ ఇప్పుడు కనిపించారా మా బావ? నిన్ననేగా బాగా పరిచయం అయింది. కాదులే, నిన్నటి నుంచేగా నీకు మనుషులా కనిపిస్తున్నది. అది నిజమే. మాధవ్ గారు నన్ను పూర్తిగా మార్చేశారు. అందుకు కృతజ్ఞతే ఈ ఆహ్వానం. సాయంకాలం పార్టీకి తప్పకుండా రావాలి. ఎలా వస్తాడమ్మాయి? మా ఇంట్లో పండగగా. పోనీ అందరూ రండి. మరో పండగ అయితే పర్వాలేదు. దీపావళి కాబోయే అల్లుని పరా ఇంటికి పంపుకుంటావా? అత్తయ్య, అల్లుడు లేదు ఆవకాయ లేదు, నువ్వు ఊరుకో. సంచ నేను తప్పకుండా వస్తాను. థ్యాంక్ యూ. ఎలా వెళ్తావు బాయ్? మా ఇంట్లో ఫంక్షన్ సాయంకాలమే కదండి. పొద్దున ఇక్కడ, సాయంకాలం అక్కడ. బాగా చేసావు పాపం. కొంపతీసి అన్ని ఇలాగే పంచుకుంటావా? జ్యోతి, ఆశలు పెంచుకుంటే ప్రమాదం కానీ పండగలు పెంచుకుంటే తప్పే లేదు. థ్యాంక్స్, వస్తానండి. సంధ్య, నువ్వు ఇక్కడున్నావా? సరే తీరా ఓకే. ఎప్పుడు చూసా మీ సందా కూడానా? అది కాదే, ఇవాళ పండుగ, పైగా అమ్మాయి పుట్టినరోజు. చూసుకోమ్మా, పేద విద్యార్థుల సహాయార్థం నీ చేత్తో చందావేమ్మా. మరేమ్మా ఎంత ఏమంటారు? నీ ఇష్టం, కానీ హోదాకు తగ్గట్టుగా ఉంది. 116లేనా? కాదు 1116 అయి ఉంటుంది. కావాలంటే చూడు. మీ ఇష్టం. ఇప్పుడు 1116. ఓహో, మా బావ మాటకు చాలా విలువ వచ్చింది. మాట కాదు, మనిషికి. వస్తానండి. మంచిదమ్మా. బావా, వాకిలి దాకా వెళ్ళి సాగనంపి వస్తావా? వాకిలి దాకా కాదు, ఇంటి దాకా వెళ్ళి దిగబెట్టేస్తా. కమా సరే. ఏమిటి మొహాలు పెట్టారు? చూసారా మీ మేనాడు వాళ్ళకం? ఏదో తమాషాకి వెళ్తుండేవే. ఏంటండి తమాషా? ఇలాంటి తమాషాలే రేపు కొంప ముంచుతాయి. ముందు మన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు తేల్చండి. వాడి మొహం, వాడి పెళ్లి వాడి చేతిలో ఉందా? గోపాలరావు గారు మన అమ్మాయిని చేసుకోవడానికి చాలా ఉత్సాహంగా ఉన్నారు. అవునవును, తాతగారి ఆస్తి వస్తున్నాయిగా మీ అల్లుడు ఒక మనిషి అయ్యేది. అందుకనే ఆస్తి కోసమైనా వీడు మన అమ్మాయిని చేసుకోక తప్పదు. అందరూ డబ్బు కోసం మనలాగే గడ్డి తింటారంటారు మీరు. మరి సరే, పదండి, భోజనానికి వెళ్ళండి. ఏటో పిచ్చిది. మొదలు పెట్టారు. అమ్మా, నేను క్లబ్ పోయి కాసేపు ప్యాక్ అనుకుని అంత సద్దుముడిగా వస్తాను. అదేమి డాడీ, నా బర్త్డే రోజు కూడా ఇంట్లో లేకుండా క్లబ్ కడతారా? అమ్మా, నీకు తెలుసు కదా నాకు ఈ తప్పదంటే. మీ భయం పోగొట్టడానికే సరిగ్గా నేను దీపావళి రోజు పుట్టాను. నువ్వు పుట్టావు కాబట్టి ఊరుకున్నానమ్మా, లేకపోతే అసలు దీపావళి మా ఇంట్లో క్యాన్సిల్ చేసి పరిస్థితి. ఏం లేదు డాడీ, ఒక్కసారి కాల్చి చూడు, భయం పోతుంది. అమ్మమ్మ, మీ ఇష్టం నుండి కలుసుకోండి, నేను గల్లో పోయి చెవులు ముచ్చుకుంటా. ఏమండి, మీకు కూడా టపాకాయలంటే భయమా? నాకా కాకరపువ్వొత్తులంటే భయం. ఏమండి, మీకు స్వీట్ అంటే ఇష్టమా, హాట్ అంటే ఇష్టమా? నేను హాటు, నాకు కావాల్సింది స్వీట్. ఏమిటి నా గంతులు? ఏంటి అన్నది? అన్నారు కదా నాన్న, దీపావళి కదా, టపాకాయలు కాల్చిపోతే ఎలా? పంప కూడా కాల్చమే తీరిపోతుంది. ఆ నరకాసురుడు ఎప్పుడు చచ్చాడో నాకు తెలియదు కానీ ఈ డాండాం తప్పులు దుబారా ఖర్చులతో ప్రతి సంవత్సరం వాడి పేరు చెప్పుకున్నాను. నేను తప్పున్నానే. ఏమిటి దీపాలు? ఇదేమిటండి, పండగ కూడా దీపాలు అర్పిస్తున్నారు, మీకేమన్నా మర్చిపోయిందా? నోర్మై, సత్య చెడు సంపాదించిన డబ్బంతా ఏ విధంగా తగలబెడుతున్నారు. బయట టపాకాయలు వెలిగించి అది తగలబెడుతుంది, ఇంట్లో చౌరికి ఒత్తులకి నువ్వు తగలబెడుతున్నావు. ఇన్ని దీపాలు ఎవరు వెలిగించమన్నారు నిన్ను? దానికంటే ఆ తులసి కోట దగ్గర ఒక్క దీపం వెలిగించి దండం పెట్టుకోకూడదు, పుణ్యం వస్తుంది. సర్లేండి, చూడండి, మీరు కూడా కాకర పొట్టు కాల్చండి, కాస్త పుణ్యం. నేను కూడా కాలుస్తాను కాకర పువ్వు వస్తుంది. ఏడి సుపుత్రుడేడి, వాడేం తగలబెడుతున్నాడు? మధ్యాహ్నం బాధ్యత వెళ్ళాడు. తగలబెట్టండి, అందరూ తగలబెట్టండి. రే బాబ్జీ, బాబ్జీ, లోపలికి రా బాబు, కాఫీ తీసుకుంది కానీ. వద్దులండి, ఇవాళ దీపావళి కదా, పెద్దవారికి నమస్కారం పెడదామని వచ్చాను. నమస్కారం అండి. ఇదిగోమ్మా, నువ్వు కూడా కాల్చు. నేను వస్తానండి. పండగ పూట కూడా అచ్చోసిన అంబోతులే ఊరి వెంటబడి తిరుగుతున్నావా? అదేమిటన్నా, ఫటాఫట్ అని ఒక కొత్త రకం సినిమా వచ్చింది, అచ్చోసి వస్తున్నాను. ఏమిటది? ఫటాఫట్. అవును.
ఏడవలేకపోయావు. ఇంట్లో వీళ్ళు బయట నువ్వు ఇలా డబుల్ ప్రోగ్రామ్ పెట్టి నన్ను కాల్చు తింటున్నారు ఎవరా? రై, నీకు బుద్ధి ఎప్పుడు వస్తుందరా? అంత గబ్బకలాడితే నేనేలా చెప్పను. సిగ్గున్నా లేదురా? నీ వయసులో ప్రయోజకుడినై పెళ్లి చేసుకుని ఒక బిడ్డను కూడా కన్నాను. అది ఒక గొప్పేరేంటి? నాకు కూడా పెళ్లి ఉంటే ఇద్దరు బిడ్డలు కానీ తండ్రికి మించిన కొడుకుని అనిపించుకునేవాడిని. విన్నావా నీ కొడుకు పైత్యం? ఇందాక నుంచి వింటూనే ఉన్నా మీ పైత్యం. అయినా పండగ పూట కూడా ఇదేమి రుసరుసలండి. అమ్మ సరస మారింది. ఈ కాకరపు బొత్తు వెలుగులో నిన్ను చూస్తుంటే నా మతి తారాదువలా ఎగిరిపోతుంది. అదే నవ్వు కరకరా నవ్వుని నన్ను మింగేస్తుంది. భాగ్యం, నీ దివ్య దర్శనం కోసం ఉమెన్స్ కాలేజ్ చుట్టూ విష్ణు చక్రంగా ఎన్నిసార్లు తిరిగానో తెలుసా? అక్కడ తిరిగితే ఏం లాభం? మా నాన్న నన్ను కాలేజీ నుంచి మాన్పించేశాడుగా. వెరీ గుడ్. అంటే ఒళ్ళే ప్రియ అన్నమాట. అలా ఊరికి ఇంట్లో కూర్చునే బదులు గంటకు ఒక ప్రేమ లేఖ రాయొచ్చుగా నాకు. రాసి అందించే వాళ్ళు ఎవరున్నారు? అది పాయింట్ అనుకో. సాయంత్రం చల్లబడ్డాక అలా పార్క్ వచ్చామంటే వెచ్చగా ప్రేమించుకోవచ్చుగా. సాయంత్రం 5 గంటలకు నా టైపింగ్ క్లాస్ ఉందిగా. ఏమిటి టక్క టక్క నేర్చుకుంటావా? నేర్చుకుంటావా? నాకు నేర్పుడు కానీ. అవును, ఎక్కడ? వెంకటరమణ ఇన్స్టిట్యూట్. వెంకటరమణ ఇన్స్టిట్యూట్ అంటే ఏడుకొండలవాడు సన్నిధిలో అన్నమాట. సరే, ఏమిటి మొన్న అమ్మాయి చేత 1000 రూపాయలు సంపాదించావట? తలకు మించిన భారం నెత్తిన వేసుకున్నాను మరి. ఏమండి రావు గారు, అసలు ఈ చందాల వల్ల ఇంత పెద్ద పని జరుగుతుందంటారా? ఏమో, నాకు నమ్మకం లేదు. మాకు లేదు, కానీ వేరే మార్గం. వాట్స్ ది అదర్ వే? చూడండి రావు గారు, ఇది స్టూడెంట్స్ యుగం. వాళ్ళు పూనుకుంటే ఏమైనా చేస్తారు. అవునయ్యో, ఈ రోజుల్లో స్టూడెంట్స్ లేనిదే ఏ సమస్య తీరదు. అందుకని మీరు మా కాలేజీ స్టూడెంట్స్ ని కలుసుకుని ఒక మంచి ప్రోగ్రాం ఏర్పాటు చేయండి. బెస్ట్ ఐడియా సార్. ఐడియా బెస్ట్ కానీ ఈ స్టూడెంట్స్ తో పెట్టుకుంటే అది కరెక్ట్. ఏమిటి రావు గారు ఆలోచిస్తున్నారు? మీ ఇంట్లోనే ఉన్నాడు కదండి స్టూడెంట్ లీడర్ మిస్టర్ మాధవ్. ఉన్నాడమ్మా, కానీ వాడు ఒక మాదిరి మనిషి. ఇలాంటి వాటికి ఒప్పుకుంటాడా అని. ఎందుకు ఒప్పుకోడు? మీరు చేస్తున్నది కూడా స్టూడెంట్స్ కోసమేగా. చూడండి రావు గారు, మాధవ్ను ఒప్పించే పూచి నాది. మిగతా పనులు మీరు చూసుకోండి. ఇంకేవయ్యా? చాలా బాగుంది, ఫస్ట్ క్లాస్. ఏమండి, చాలా బాగుందండి. వెరీ గుడ్, వెరీ బ్రహ్మాండం, ఫస్ట్ క్లాస్. పద మరి. పదండి. చేస్తాండి. కానీ ఓ సంధ్య, ఏమిటి సడన్ గా? మీరే రప్పించారు. నేనా? అవును, మీ ఇన్స్పిరేషన్ లేకుండా నేనేమీ చేయలేకపోతున్నాను. థ్యాంక్స్. ఏమిటి అసలు సంగతి? నేను ఒక ప్రజాకార్యం నెత్తిన వేసుకున్నాను. ఏంటేమిటి? అవునండి, పేద విద్యార్థుల హాస్టల్ సహాయార్థం మనం ఒక వెరైటీ ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి. అందులో ఒక ఐటెంలో మీరు హీరోగా వేయాలి. నేనా? మరి హీరోయిన్ ఎవరు? మీరెవరు కోరితే వాళ్లే. నేను కోరుకున్న వాళ్ళు ఒప్పుకుంటారా అని? నేను ఒప్పిస్తాగా. ఒక పని చేయండి, నీకంత సమయం కానీ మీరే ఒప్పేసుకోండి. మీరు భలే చమత్కారంగా అన్నారు. అవ్వా అవ్వా, ఏమిటా ఎకేకలు పక్కపక్కలను? పెళ్లి కావాల్సిన పిల్లలు లక్షణాలనేవి? అత్తయ్య, ఆడపిల్లలు పెళ్లి కాక ముందు నవ్విందే నవ్వు. ఎందుకు నీలాంటి అందమైన అబ్బాయిల బొట్లో వేసుకోవడానికా? ఇదిగో అమ్మాయి సంజ, నీ లక్షణాలు నాకేం నచ్చడం లేదు. మీ నాన్నగారితో చెప్పాల్సి వస్తుంది. మీకెందుకండి ఆ శ్రమ? నేనే చెప్తాను. మాధవ్, కాలేజీకేగా రండి, నా కారులో వెళదాం. అమ్మో అమ్మో, అది పిలవగానే వెంటబడిపోతున్నాడు. ఉసే అమ్మాయి జ్యోతి, అయ్యో ఇదొక పిచ్చి మానకం. ఎక్కడ తగలడిందో ఏమిటో ఇలా వెంటబడి. సంధ్య, ఎందుకు వచ్చావు? భగవంతుడు ఎంతటి పాపినైనా క్షమిస్తాడంటారు, కానీ నన్ను మాత్రం క్షమించలేదు. జీవితాంతం తీరని శిక్ష విధించాడు. అనుభవిస్తున్నాను. నువ్వు అనుభవిస్తున్నది కంటికి కనపడేది, కానీ నేను అనుభవిస్తున్న శిక్ష బయటకు చెప్పుకునేది కాదు సంధ్య. చెప్పుకోలేక, మనకేమి లేని తప్పుకోలేక 5 ఏళ్లుగా నా అంతరాత్మ నులిమేస్తుంది. అంతరాత్మ ఉండాలిగా. సంధ్య, నాకా అంతరాత్మ లేనిది. పశ్చాత్తాపంతో కుమిలిపోతూ నా పాపానికి పరిహారం చేసుకోవాలని, మన అనుబంధం అపవిత్రం కాకూడదని ఎంత తాపత్రయపడ్డాను, ఎంత బ్రతిమాలాను. నువ్వే సంధ్య, నువ్వే నన్ను శిక్షించాలని నా మీద అకారణమైన అసహ్యంతో నీ జీవితాన్ని ఈ స్థితికి తెచ్చుకున్నావు. ఇప్పుడు బాగు చేయడానికి వచ్చావా? నువ్వు ఆ అవకాశం ఇస్తావా? ఇవ్వను. ఇవ్వడానికి ఇంకేం మిగిలింది? దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళు. వెళ్ళిపోతాను, కానీ వాడిపోయిన మొక్కకు పాదు చేసి నీరు పోస్తే మళ్ళీ చిగురుస్తుందనే ఆశతో వచ్చాను.
నేను మోడుని. నాకు జీవితంలో ఏ ఆశలు లేవు. నాకు మిగిలిందల్లా నా తమ్ముడు ఒక్కడే. వాడిని కూడా నాకు దూరం చేయడానికి ప్రయత్నించుకో. సంధ్య, నీ మీద నాకెంత అసహ్యం ఉన్నా నా మనసులోనే దాచుకున్నాను. నీ నిజ స్వరూపం వాసుకి చెప్పలేదు. నువ్వెంత రాక్షసుడివో వాడికి తెలిస్తే వాడి ముందు నువ్వేమవుతావు? వాడి చేత ఛీ అనిపించుకునే పరిస్థితి తెచ్చుకోకు. హలో, బాబుజీ గారు ఉన్నారండి? నీ పేరు? అబ్బాయి గారితో ఏం పని? నా పేరు జానకి. అబ్బాయి గారు, అబ్బాయి గారు. భాగ్యం నీకేం పోయే కాలమే. పేరు మరిస్తే గొంతు కనిపెట్టలేను అనుకుంటున్నావా? హలో, బాబుజీ స్పీకింగ్. నేను భాగ్యానిడియా. మా సైంధవుడు ఉన్నాడు అక్కడ. ఓహో, మీ నాన్న అలా లోపలికి వెళ్ళాడులే. అబ్బా, రక్షించాడు. ఇల్లు కదిలితే చాలు చంపేస్తానని కాపలా కాస్తున్నాడు బుల్డాగ్ లాగా. నేను ఈ జైల్లో ఉండలేను. నన్ను తప్పించు డార్లింగ్. హాసిని దుంపదేగా, ఆడకూతురికి ఎంత సాహసం. ఎవరయ్యా ఆడకూతురు? ఎవరో అమ్మాయి అబ్బాయి గారికి ఫోన్ చేసిందండి. అబ్బాయి గారికి ఎవరో అమ్మాయి ఫోన్ చేసింది. ఏమిటయ్యా ఈ విధవ మళ్ళీ ఏదైనా ప్రవ్యవహారంలో పడ్డా ఏమిటి? హలో, ఏం మాట్లాడం? మా మీద కోపం వచ్చిందా డార్లింగ్? బాబ్జీ డియర్, మీ నాన్న నిన్ను వేలం వేసి 1,00,000 సంపాదించాలనుకుంటున్నాడు. నువ్వు కాస్త ధైర్యం చేయి. నేను రెడీ. మన ఇద్దరం ఎక్కడికైనా పారిపోయి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం. ఆ థర్స్ట్ రోగం కుదురుతుంది. ఏమయ్యా చలపతి, ఈ ఫోన్ చేసింది మీ అమ్మాయి కదా? గొంతుకు అలాగనే ఉందండి. మరి ఇంకెందుకయ్యా నాటకాలు ఆడతావు? నీ ప్రోత్సాహం లేకుండా మీ అమ్మాయి ఇంత సాహసాన్ని కొనుక్కుంటుందా? మా వాళ్ళకి వెరివాడి చేసి వల్ల వేసుకుని యాక్టంతా కాజేయాలనే ప్లాను. అయ్యా అయ్యా, అన్యాయం మాటలు అనకండి. మీ అబ్బాయి చేసిన దానికి నన్ను నిందిస్తే లాభం ఏమిటండి? పైగా మా అబ్బాయి చేశాడంటున్నావా? సరే, అది తెలుస్తా. రే బాబ్జీ, బాబ్జీ! ఏమండి, ఏమిటండి అప్పటికప్పుడు? ఊరుకోవే. రేయ్, రేయ్. నాన్నారు నువ్వు ఈ చలపతి కూతురుని ప్రేమించావరా? ఇలాంటి విషయాలు మరీ అంత సూటిగా అడిగేస్తే ఎలా చెప్పండి నాన్నగారు? చెప్పరా? నిజం చెప్పావు. నిజం చెప్పాలంటే మాత్రం ప్రేమించాననే చెప్పాలి. మరి అయ్యో అయ్యో, నీకు ఇవేం బుద్ధుందా? రేయ్, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చావా? ప్రేమించిన తర్వాత తప్పుతుందా నాన్నగారు? చేసుకుంటానని చెప్పాను. మరి అయితే ఇద్దరు కలిసి లేచిపోదామని కూడా ప్లాన్ చేశారా? మీరు ఒప్పుకోకపోతే ఆ పని చేయాలిగా. మరి చిచ్చి, నా కడుపును చెరబుట్టావు కదా. నేను అదే అనుకుంటున్నా. నాన్నగారు కొడతారా? మైనార్టీ తీరిన కొడుకుని నన్ను కొడతారా? కొడతానా? మళ్ళీ అమ్మాయి ఊసెత్తాంటే నిలువున చీరేస్తాను గాడిద. అయ్యో అయ్యో, ఇది ఎక్కడ గ్రహించారం అండి? నా ఏనో భయానో నచ్చ చెప్పుకోవాలి కానీ పట్టు కొట్టారా? కొట్టడా? ఇలాంటివన్నీ నరికి పోగులు పెట్టాలి. పోగులు పెడతారు. నాన్నగారు, మీ బ్లాక్ మనీ వ్యవహారం అంతా పోలీసులు రిపోర్ట్ చేసి మిమ్మల్ని అరెస్ట్ చేయించకపోతే నేను మీ కొడుకునే కాదు, మీరు నా ఫాదర్ కాదు. అంతే. అంతవరకు వచ్చావు అనమాట. ఒరే కొడిగా, వీళ్ళ గదిలో పారేసి బయట తాళమట. గాడి గాడి పెద్ద వస్త్రాలు చెప్పుకునేట్లా కాలు పట్టుకోవాల్సింది. ఇప్పుడు చూపిస్తాను తర్వాత. హలో హలో అండి, పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ అండి. గుడ్ మార్నింగ్ సార్. అయ్యగారు, అబ్బాయి గారు నిజంగానే పోలీస్ స్టేషన్ ఫోన్ చేశారు. కొంప మునిగింది. అయ్యా, మన ఇంట్లో ఉన్న బ్లాక్ మనీ కాస్త పోలీసులు కంటపడితే. బ్లాక్ మనీ గట్టిగా అరకయ్యా. ఇలాంటివన్నీ ఇక్కడ పెట్టొద్దండి అంటే నా మాట విన్నారా? అది ఎక్కడుందో త్వరగా ఇవ్వండి. మా పుట్టింటి పుట్టుబడి తెచ్చేస్తాను. ఓసి మొద్దు మొహమా, అక్కడికి వెళ్తే మాత్రం ఊరుకుంటారంటే వాళ్ళు మన బంధువులు ఇల్లని సోదా చేసి మరి బయట లాగుతారే. చలపతి, మీరేం కంగారు పడకండి అయ్యా. ఆ డబ్బంతా ఒక పెట్టిలో పెట్టి నా నెత్తి మీద పెట్టండి. బ్రహ్మ రుద్రుడికి తెలియకుండా కడుపు చీల్చి లోపల పెట్టి కుట్టేస్తాను. ఇక చూడాలి మా నాన్న సంగతి. చలపతి, జాగ్రత్త సుమా. చూడు, దీన్ని మీ ఇంట్లో మాత్రం పెట్టకు. అమ్మమ్మమ్మమ్మ, ఆ సంగతి మీరు నాకు చెప్పాలా? దీన్ని ఎక్కడ పెట్టాలో ఏం చేయాలో నాకు విడిచిపెట్టేయండి. ఇదిగో బాబు, ఈ సంగతి మీరు మర్చిపోండి. చూడండి, ఆపరేషన్ చేస్తే బాగుపడుతుందని నా నమ్మకం. నిజంగానా డాక్టర్? మళ్ళీ నేను లేచి నడుస్తానా? షూర్ షూర్, తప్పకుండా. మిస్టర్ మాధవ్,
అక్క బాబు, నేను ఆపరేషన్ చేయించుకుంటానక్క. వద్దు వాసు, వద్దు. సంధ్య, ఏమిటన్నా ఇది? వాడికి వైద్యం చేయించడానికి ఎంతో ప్రయత్నించావు, తీరా అవకాశం వస్తే వద్దంటున్నావు. ఏమిటి నీ అభిప్రాయం? అత్తయ్య, ఆపరేషన్ అంటే మాటల ఓల్డంత డబ్బు కావాలి. ఇప్పుడు మనం ఎక్కడ తేగలం? డబ్బుల గురించి మీరేం బాధపడకండి, మేము ఇస్తాం. అక్కర్లేదు, మాకు డబ్బు వచ్చినప్పుడే చేయించుకుంటాం. ఎప్పుడు వచ్చేది? ఆ డబ్బు వచ్చేలోగా నేను చస్తాను. వాసు, ఏమిటా మాటలు? అసలు నాకు బాగా నీకుంటేగా, నేను మళ్ళీ మామూలు మనిషిని తిరగాలి నీకుంటేగా. చచ్చిన పీనులా మంతుల్లో ఇలాగే పడి ఉంటానులే. అనరా అను, నీ నోటికి వచ్చినట్టాను. నన్ను తీరా. చూడండి, నేను నిష్కల్మషంగా ఏ మంచి చేయాలనుకున్నా మీలో గలతలే ఏర్పడుతుంది. అది నా దురదృష్టం. నా వల్ల ఏ సహాయం పొందడం మీకు ఇష్టం లేకపోతే ఈ ఆపరేషన్ ఖర్చు మీకు వీలైనప్పుడు తిరిగి చేయొచ్చు. కానీ నా మూలంగా వాసు భవిష్యత్తు పాడు చేయకండి. పైగా డాక్టర్ కూడా చెప్పాడు, ఇంకా ముదిరితే కష్టం అని. సంధ్య, ఆయన తిరిగా చెప్తున్నారు. అప్పు తీసుకోవడంలో తప్పే ఉంది. ఇంక నువ్వేమీ ఆలోచించుకో. సరే అను, నీ ఇష్టం. అయితే ఆపరేషన్ సమయంలో మీరు ఉండడం అవసరం. రేపే ప్రయాణం. ఈ ఆపరేషన్ అయ్యాక నేను లేచి నడుస్తానా? ఓ, తప్పకుండా బాబు. ఒకవేళ నాకేమైనా అయితే? వాసు, ఏమిటా మాటలు? అది కాదండి, ఏమైనా అయితే మా అక్కని మీరే ఆదుకోవాలండి. మీరు మాట ఇస్తేనే నేను ఆపరేషన్కి వెళ్తాను. అలాగే వాసు. నా మీద ఒట్టే చెప్పండి. సరే. ఏమండి, ఇంకో మాట. ఏమిటి వాసు? ఆపరేషన్ అయ్యాక నేను కళ్ళు తెచ్చేసరికి మీరే నాకు కనిపించాలి. వాసు, కనిపిస్తారు కదా? అలాగే బాబు, అలాగే. అక్క, వాసు, వెళ్ళొస్తానక్క. అత్తమ్మా, ఏమిటమ్మాయి? అవిటి వాడికైనా నా కళ్ళ ముందు మసలుతుండేవాడు. ఈ ఆపరేషన్ ఏమవుతుందో. ఊరుకోమ్మా, ఊరుకో. డాక్టర్ గారు చెప్పారు ఏమీ భయం లేదని. చూడు, నువ్వు ఇప్పుడు కంట తడి పెట్టడం మంచిది కాదు. బావా, ఎప్పుడొచ్చావు? నాన్న చూడలేదు? నాన్న ఇక్కడే ఉన్నారు. ఎక్కడ? ఈ రూమ్ లోనే. మాధవ, రానైనా ఎప్పుడు రావటం అమ్మా. ఏమిటండి ఇది? ఇక్కడ ఎందుకున్నారు? ఏం చెప్పమంటావు నాయనా, కన్నానుగా పుత్రరత్నాన్ని, దాని ఫలితం. ఏం లేదు మాధవ్, తండ్రి కొడుకులకి ఏదో తగాదా వచ్చింది. దాంతో మన బాబ్జీ ఏం చేశాడు తెలుసా? టెలిఫోన్ చేసి రుజువులు పట్టించి మా గురువు గారిని అరెస్ట్ చేయించాడు. ఒక్కరోజు జైల్లో ఉన్నానో లేదో బాబు, వచ్చాయి కీళ్ల నొప్పులు. చూడు బాబు, ఇంత బ్రతికి ఇంత ప్రజాసేవ, ఇంత దేశ సేవ చేసి హాస్పిటల్లో ఉంటున్నా చుట్టూ పోలీస్ కాపలా మాత్రం తప్పలేదు. ఈ యోగం అందరికీ కలుగుతుందా? మహానాయకులకు, మహాత్ములకు, త్యాగమూర్తులకు కలుగుతుంది కానీ ఆ జాబితాలో పడ్డారు మా రావు గారు. ఏమిటో లేరా. మరి బెయిల్ ప్రయత్నాలు ఏమీ చేయలేదండి? చేద్దామా వద్దా అని ఆలోచిస్తుంది. ఎవరున్నారు చేయడానికి? నువ్వేమో ఊరెళ్ళి కూర్చున్నావు. సరే, నేను వెళ్ళి ఆ ప్రయత్నం చేస్తాను. అలాగే బాబు. చాలా థ్యాంక్స్, చాలా థ్యాంక్స్. బావా, అసలు నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? ఎవరో తెలిసిన వాళ్ళు ఉంటాను. ఎవరబ్బా తెలిసిన వాళ్ళు? నీకు తెలియదులే. Now you can go in. వాసు, వాసు, అలా చేయకూడదు.
అక్క మాధవ్ గారు దేవుడు కదూ, దేవుడు కదూ, ఆయన థ్యాంక్స్ చెప్పక్క. ఎక్కువగా మాట్లాడుకో, రెస్ట్ తీసుకో. బావా ఇక్కడున్నావా? ఓ వీళ్ళ నాకు తెలియని వాళ్ళన్నావే. బావా వీళ్ళ గురించి నీకంటే నాకే బాగా తెలుసు. జ్యోతి, ఏమమ్మా సంధ్యారాణి గారు, ఎక్కడెక్కడ తిరిగారో ఏమయ్యారో చివరికి ఇక్కడ తేలేరన్నమాట. జ్యోతి ఏమిటా మాటలు? బావా ఈవిడి గారి సంగతి నీకు తెలియదేమో, చాలా పెద్ద గ్రంథం ఉందిలే. ఉంటే ఉంది, ముందు బయటికి రా చెప్తారు. జ్యోతి నీకేమైనా బుద్ధి ఉందా? ఏమిటా మాటలు? ఏ ఉన్నమాటే అన్నాను. చాలే, ఏమిటా అన్నది? ఏమిటా? ఆవిడి గారు పెళ్లి కాకుండానే బిడ్డను కన్నది. జ్యోతి కానీ బిడ్డను వదిలేసి కన్నె పిల్లలా నటిస్తూ నీలాంటి వాళ్ళ కళ్ళల్లో కారం కొట్టాలని చూస్తుంది. జ్యోతి నువ్వు చెప్పేది నిజం? ఆ బిడ్డ ఎక్కడ పెరుగుతోందో కూడా నాకు తెలుసు, కావాలంటే రుజువు చేస్తాను. సరే పద. నువ్వు ఒక చిన్న నాటకం ఆడాలి. ఏమిటి? ఆ బిడ్డను ఫాదర్ దయానంద్ పెంచుకుంటున్నారు. నువ్వే ఆ బిడ్డకు తండ్రివైనట్టు నాటకం ఆడి నమ్మిస్తే తప్ప నీకు ఆ బిడ్డను చూపించరు. చిన్న అబద్ధం, సరేనా? సరే పద. నమస్తే ఫాదర్. నమస్తే. నేను లిల్లీ ఫ్రెండ్ను. ఓ జ్యోతి, గుర్తుందమ్మా, లిల్లీ పెళ్లికి కూడా వచ్చావు కదా? అవునండి. వారు మిస్టర్ మాధవ్. నమస్కారం. నమస్కారం. లిల్లీ ఇప్పుడు ఎక్కడుంటుంది ఫాదర్? బాగుందా? బొంబాయిలో ఉందమ్మా, ప్రభు దయ వల్ల బాగానే ఉంది. ఫాదర్ 4 ఏళ్లకు పూర్వం సంధ్య అనే ఒక అమ్మాయి లిల్లీ క్లాస్మేట్ ఇక్కడే బిడ్డను ప్రశ్నించింది. ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకు లేమ్మా. ఆ బిడ్డ తండ్రిని నేనే ఫాదర్. వాట్? అవును ఫాదర్. మిస్టర్ మాధవ్, ప్రభు దృష్టిలో మీరు క్షమించరాని పాపం చేశారు. నిజమే ఫాదర్, నేను మహాపాపమే చేశాను. కానీ అది కావాలని చేసింది కాదు. నేను అకస్మాత్తుగా ఫారెన్ వెళ్ళాను. తిరిగి వచ్చేలోగా అంతా అయిపోయింది. అప్పటి నుంచి నేను పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నాను ఫాదర్. మిస్టర్ మాధవ్, ఎంతటి పాపినైనా పశ్చాత్తాపం పరిశుద్ధుణ్ణి చేస్తుంది. నిజానికి ప్రభువుకు పాపులే ప్రేమ పాత్రుడు. ఫాదర్, ఆ బాబుని నేను ఒక్కసారి చూడొచ్చా? జస్ట్ ఏ మినిట్. బావా తండ్రిలో ఏదో యాక్ట్ చేయమంటే నిజం తండ్రిలాగే బాధపడుతున్నావే. ఎంత ముద్దుగా ఉన్నాడు. ఆ మహాతల్లికి మనసులా ఒప్పిందో ఇలాంటి బిడ్డను పారేసిపోవడానికి. పొరపాటమ్మా, బిడ్డ బ్రతికున్నట్టు ఆమెకు తెలియనే తెలియదు. కొన్ని కారణాల వల్ల బిడ్డ పుట్టగానే చచ్చిపోయిందని చెప్పాల్సి వచ్చింది. భగవంతుడు పాపాన్ని బ్రతకనివ్వడు అనేది. పాపం, ఆ అమ్మాయికి తన మీదే తనకెంత అసహ్యమో అప్పుడు తెలిసింది. అది నా మీద ఉన్న అసహ్యం ఫాదర్. డాడీ అని చెప్పండి. రా బాబు. గురు, కొత్త కేస్ విడాకుల లెవెల్లో ఉందా, ఇంకా పోటాట్ లెవెల్లోనే ఉందా? ప్రస్తుతానికి పోట్రాట్ లెవెల్లోనే ఉంది. కేసు ప్రాబ్లం మినరవా టాకీస్ పక్క సొంత ఎర్రటి మేక కాపరానికి వచ్చింది మొదలు ఒళ్ళో పిల్లలు పెరిగారు కానీ మెళ్ళలో నగలు పెరగలేదని మొగుడు మేక తిట్టుకొస్తుంది. వెరీ గుడ్. అయితే ఆ పిట్ట పేరు మన లిస్ట్ లో రాసుకోవాలన్నమాట. కరెక్ట్ గురు. మొగుడు 4 రోజుల నుంచి ఇంటికి రావడం లేదట. ఏక బొర్రీ అయిపోతుంది. ఆ కలరు మంచి అవసరం ఉండుంటుంది గురు. గురు, ఆ బిడ్డని ఇలా పట్టేయాలి గురు. ఇంతకే కలర్ బాగుంటుందా? రెడ్ అండ్ రోజ్ మిక్స్ టెక్నికల్. 2 నిమిషాలకి 3 నిమిషాలకు ఒకసారి అంత బుద్ధి గురు. షట్ అప్ ఇడియట్.
జబ్బు కేసుల్ని నీలాంటి గబ్బు కేసుల్ని తీసుకురావద్దని ఎన్నిసార్లు చెప్పారు? పోనీ మరో కేసు. రైల్వే స్టేషన్ ఎదుట తెల్లటి మేడం కలరా ఉంటుంది. ఇష్టమనక సినిమా స్టార్లా ఉంటుంది. 4 రోజుల క్రితం తన మొగుడు జేబులో మరో ఆడదాని ఫోటో చూసింది. అంతే తాచుపాముల తోట మీద నిలబడి కొట్టింది. కష్టమంది చిట్టుని తిట్టు తిట్టకుండా తిట్టి తను మాత్రం ఊరుకున్నాడా? కొట్టిన తొట్టు కొట్టకుండా కొట్టాడు. అంతే కట్టబోనింది. మరో మగవాడితో తిరిగి నీ చిక్క కుదురుస్తాను రాని శపథం చేసి. వెరీ వెరీ గుడ్. అయితే ఈ కేసు మన లిస్ట్ లో స్పెషల్ గా చేర్చుకోవాలన్నమాట. రైల్వే స్టేషన్ దగ్గర తెల్ల మేడం. మన క్లబ్ మేనేజర్ మంగపతి ఇల్లు కూడా అటువైపు ఉంది. వాడిని కదిపి చూస్తాను. కదిపేయబడి. హలో మిస్టర్ పతి. హలో మిస్టర్ గోపాలకృష్ణ. ఏం లేదు, చిన్న ఇన్ఫర్మేషన్. రైల్వే స్టేషన్ ఎదురుగా ఒక తెల్ల మేడం తెలుసా? తెలుసు. ఏం లేదు, ఆ ఇంట్లోంచి రణగణ ధ్వనులు రసవత్తరమైన పోటాట్లు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఎవరుంటున్నారు ఆ ఇంట్లో? నేను మా అయితే కాపురం ఉన్నాక ఆ మాత్రం కలతలు లేకుండా ఉంటాయా? ఏమంటారు చుమ్కి? అంతే కదా. ఆల్ ది బెస్ట్. బాగా బాగా లేవుందా? క్వైట్ బ్యాడ్. అవును, మీ ఆవిడని ఎప్పుడు క్లబ్కు తీసుకురావని పోషానా? నో అదే వాళ్ళు వస్తున్నారమ్మా. 5,000 ఆంగ్ల భాష మర్చిపోవద్దు. హలో సుధాకర్. హలో. హలో. ఐ లవ్ యూ. ఫ్యాంటాస్టిక్. గోపాల్, మీట్ మై వైఫ్ వాణి. ఈవిడేమిటి నీ భార్య? మార్వెలస్. నా పేరు గోపాలకృష్ణ, మీరు గోపి అంటే చాలు, నాకు అదే 10,000. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. షట్ అప్. ఏమిటి సార్, అర్జెంటా మీకు? నో జస్ట్ ఫీలింగ్ అనీజీ అంతే. రెండు చూపిస్తే గ్లాడ్ టు మీట్ యూ అను. గ్లాడ్ టు మీట్ యూ. మైండ్ రండి బామ్మ. నా కళ్ళని నేనే నమ్మలేకపోతున్నానండి, చాలా మార్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదేముంది నాయన, దిస్ ఇస్ జస్ట్ శాంపుల్. నిన్నటి దాకా మూతి ముడుచుకుని మూల కూర్చునేది ఈవేళ నాకు నచ్చినట్టుగా డ్రెస్ చేసుకుని క్లబ్కి వచ్చిందంటే నిజంగా అది నా అదృష్టం. సార్ చికెన్. నిన్నటి వరకు వాళ్ళిద్దరి మధ్య గొడవలు ఉన్నట్టున్నాయి, కానీ వేళ మనం తలుచుకుంటే మళ్ళీ వస్తాయిరా. కాపరంలో కలహాలు పెట్టడం ఎంతసేపు కనుక. మొహంలో పెట్టకు, దాన్ని క్యాబరే డాన్స్ అంటారు. అదే మన ఊళ్ళల్లో జాతరలకి పూనకొస్తే ఆడరు 2 వేప మండలు పుచ్చుకొని, దాన్నే వీళ్ళు 2 గుడ్డ పీలకలు చుట్టుకొని ఇలా స్టైలిష్ గా ఆడతారు అంతే. దేవుడు చేతులు ఇచ్చింది చేతులతో తినడానికి కాదు, కత్తులు కటార్లు పుచ్చుకు తినడానికి. వాటితో తిను, వాటితో తిను. ఏమండి, ఇప్పుడు సగం తిని రేపటి సగం దాచుకో. సంత చెరువు దగ్గర పచ్చ మేడలు భార్యాభర్తల మధ్య గొడవ వచ్చేట్టుంది. వెరీ గుడ్. చిన్న బీటేసి వస్తాను. వీటి సరిగ్గా వేయి, లేకపోతే బాడీ షేప్ మారిపోతుంది.
ఇది బాల్ రూమ్ డాన్స్ అమ్మా, పెద్ద కష్టమే లేదు. మేం చేస్తాం చూడు. తయారు? ఇంత పొద్దు పోయింది. ఆ లొక్కాన్ని డబ్బాలు వేసుకొని ఎక్కడెక్కడ తిరుగుతుందో ఏమో. ఇంతవరకు కొంపలు తగలడిందే. వట్టి ముద్ర చిప్ప. చదువా సంస్కారం. ఎడ్డమంటే తెడ్డమంటుంది, తెడ్డమంటే ఎడ్డమంటుంది. నేను కూడా దీంతో మాడిపోను. ఓసి నిన్ను పచ్చల వద్ద చెయ్య. ఏమిటి అవతారం? తంజావూరు బొమ్మలాగా చేయి చేయి ఉంటూ వచ్చావు. అని దాని అర్థం దొరల భాషలో. మా అడుగు తెలుసులే. అమ్మో అమ్మో ఇంత మాటలు అంటుంటే చూస్తూ నిలబడ్డారా? తనగారండి. 3 రోజులు జీవితం వెళ్ళిపోయిందనివి నీకు మా గొడవలు దేనికే? ఓ మూల కృష్ణారామని కూర్చో. కమందారు బాగున్నావే? ఈ చక్రం మట్టిపోను. నన్ను ఎక్కిరిస్తున్నావంటే అమ్మో అమ్మో పండు పట్టేసింది. నా కొడుకు మందు పెట్టేసింది. నీ కొడుక్కి మందు పెట్టిన చేత్తోటే నీకు పట్టిన దయ్యాన్ని కూడా వదిలిస్తుందమ్మా నీ కోడలు. కోడలా? కొరివే. మీ అండదండలు చూసుకొని అది ఎగిరెగిరి పడుతుంది. అసలు దీనికంతా కారణం మీరు. క్వశ్చన్ అది కాదమ్మా. ఇది వరకు నీడను చూసి భయపడేది ఇప్పుడు నిప్పును చూసిన ధైర్యంగా నిలబడగలుగుతోంది. నీ కొడుకు కోరుకున్న మార్పు అదే కదమ్మా. ఒకవేళ నువ్వు ఆ మార్పు ఒప్పుకోలేదు అనుకో, నీ కొడుకు కోడలు కలిసి నేను ఫుట్బాల్ ఆడినట్టు ఆడతారు. ఫుట్బాల్ అంటే నీకు తెలియదేమో. బంతి బంతాడినట్టు ఆడతారు. ఆడతారు ఆడతారు. షబ్బా, చాలా అలిసిపోయావమ్మా. లోపలికి వెళ్ళి ఫుడ్ చూడు. ఈ పళ్ళు నేను ఇంటారు తెచ్చుకున్నాను. పడి మేస్తుంది తాగా. ఇది బండ ఇదమ్మా తయారు. మనం వెళదాం కదా. అలాంటి మనం వినకూడదు. అది కాదండి, ఇప్పుడు మన డ్యూటీ పూర్తయి నడిపిస్తోంది. వాడు కిలకిలా నవ్వుకుంటున్నాను. క్వశ్చన్ అది కాదు. ఇప్పుడిప్పుడే స్పర్ధలు పోయి దగ్గరికి అయ్యారు. ఆ దగ్గరైన వాడు ఒక్కటై ముగ్గురు అవ్వద్దు. ఆ 3వ వాడే ఒక్కటైన ఆ ఇద్దరిని ఇద్దరు కాకుండా చూసుకుంటాడు. ఏ అర్థం కాలేదా? ఎందుకు ఆకలిస్తుందా? అమ్మాడా? లేదమ్మా. అమ్మ వస్తుంది, పాలు పడుతుంది. ఏం లేదమ్మా. ఏం పాప మునిగిందని అట్లా వస్తారు? పిల్లాడికి ఆకలి వస్తున్నట్టుందమ్మా. గుక్క పట్టి ఏడుస్తున్నాడు. కాస్త పాలి అమ్మా. పాలు పట్టడానికి పని మీద పెట్టిందని నేను ఆగనా? మీరు పట్టకూడదు? నేనా? అవును. ఏ డబ్బాలు పాలు కలిపి సీసా మోసి పట్టండి. ఓ మనవుడు మనవుడు నన్ను గంట పేరు లేకపోయారే. పనుకోలేరు. అదేంటమ్మా, పిల్లాడికి డబ్బా పాలు పడుతున్నారా? ఈ రోజులు అందరూ ఆ పాలే పడుతున్నారు. సీసాల బొచ్చి వాడు మొహాన పడేయండి. దరిద్రపు బెతవ. ఎప్పుడు ఏడుపు ఏడుపు. అయినా డబ్బా పాలు తాగవలసిన కర్మ వాడికేం పట్టలేదు. వాడి కన్న తల్లి ఇంకా బ్రతికే ఉంది. బ్రతుకున్న తల్లి వాడి కోసం వాడి పాల కోసం తన అందాన్ని పని చేయలేదు. ఏమన్నా? కన్న బిడ్డకు పాలిస్తే నీ అందం పెరిగిపోతుందనే నువ్వు ఒక తల్లివేనా? నా బిడ్డ కాదు, మీ బిడ్డ. మీకోసం మోసాను కన్నాను. నన్ను పాలు పెట్టడానికి నలుగురిలో నవ్వులు పాలు చేయడానికి కూర్చున్న ఈ దరిద్రుడు నా బిడ్డ కాదు. మీరు పాలించుకుంటారా పాలించుకుంటారా మీ ఇష్టం. నువ్వు అరే మధు, చూడండి, తిట్టడం కొట్టడం మగాడికి మాత్రమే తెలిసిన విద్యలు కావు. ఆడది అతన్ని అవలీలగా చేయగలదు, చేసింది కూడా. ఎప్పుడో తెలుసా? నరనరాలు జీర్ణించుకున్న బూసి పడిన సాపదారిని ఛేదించగలిగిన రోజున, మగాడు కట్టిన తాడిని తెంపి బాయిమోహానే కొట్టగలిగిన రోజున, ఆ రోజు ఆ తిరుగుబాటు నాతో ఇంట్లో మొదలయ్యేలా ప్రవర్తించకండి. ఇట్స్ అ వార్నింగ్ టు యు. మైండ్ ఇట్.
ఏమండి నన్ను కొంచెం సాయం చేయమంటారా? వద్దండి, ఎంతసేపు? 10 నిమిషాల్లో అయిపోతుంది. నేను 5,000 వేస్తానండి. 5 నిమిషాల్లో అయిపోతుంది. అత్తయ్య గారు ఇంట్లోనే ఉన్నారు. అయ్యో చెవుళ్లాగా ఉంది, మనమే ఎక్కుదాం. పిల్ల చాకులాగా ఉంది గురు, చాలా మంచి పిల్ల. సింగిల్ లెగ్ లాగా ఉంది గురు. మంచి వాళ్ళకి దేవుడిచ్చే శాపం ఇది పాపం. ఎవరా ఎవరా మీరు? దిగు, నువ్వు దిగరా? రే దిగు. గురు గురు అంటూ గోడకి గురకలు పెడుతున్నావు. చెప్పు కొట్టాలి. చెప్పు కొట్టాలి. కొట్టాలి లేకపోతే చెప్పకుండా గోడెక్కినందుకు చెప్పెట్టి కొట్టాలని. అరే చెప్పు బానే ఉంది. బాగానే ఉంది బాబు. నువ్వు రోజు ఇలా చెప్పులు కుట్టి కుట్టి ఏమాత్రం సంపాదిస్తావో చెప్పు. 1, 2 అంతే కదా. నాకు చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చావే అనుకో, నీకు 10 రూపాయలు ఇస్తాను. ఎందుకని? ఎందుక ఈ వీధులో ఎవరైనా కొత్తగా కాపురానికి వచ్చిన భార్యాభర్తలు చిన్న లిటికేషన్ పడుతుంటే ఆ లిటికేషన్ మనం డెవలప్ చేస్తాం. నేను డెవలప్ అవుతాను, నీ పాకను కూడా డెవలప్ చేస్తాను. అంటే కుటుంబాలు పాడు చేసేవాడు అనమాట. కుక్కను కొట్టిన ఒకటే, నిన్ను కొట్టిన ఒకటి. తెల్లటి బట్టలు వేసుకోవడం గొప్ప కదరా, మళ్ళీ పువ్వు లాంటి మనస్సు ఉండాలరా. నా మాట ఆపి లోపుగా నువ్వు ఇక్కడి నుంచి కదలకపోయావా నీ చర్మం ఒలి ఈ వీధిలో వాళ్ళందరికీ చెప్పులు కుట్టి ఇంకా ఏమన్నా ముక్క మిగిలితే నేను కూడా చెప్పులు కుట్టుకుని తొడుకోకపోతే నా పేరు కోటయ్యే కాదురా. ఏయ్,